మిత్రులారా, ఈ నెల జూన్ 5వ తారీఖు రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడు, మన ప్రీతమ నేత, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పింది జరుగుతుంది. ఎంతటి అవినీతి పడైనా సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే, కలుగులో దాక్కున్న ఎవరైనా సరే పిలిపించి న్యాయ వ్యవస్థ ముందు నిలబెడతాడు. ఈ నెల 5వ తారీఖు రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కమిషన్ ముందు, కాళేశ్వరం కమిషన్ ముందు, అమెరికా నుంచి వస్తూ సిట్ ముందు ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు గారు నిలబడబోతున్నారు. ఇప్పుడే న్యూస్ వచ్చింది, కేసీఆర్ గారు 5వ తారీఖు రావట్లేదంట, 11వ తారీఖు వస్తారంట. మేము కేసీఆర్ గారికి స్పష్టంగా చెప్తున్నాం, మీరు 11వ తారీఖు రండి, ఒకరోజు అటు ఇటు రండి, మీకు ఒక అవకాశం వచ్చింది, మీరు మీ నిజాయితీ నిరూపించుకోండి. అదేవిధంగా ఈ స్కామ్లో, మేము స్కామ్ అంటున్నాం, దీంట్లో ఈ కాళేశ్వరం అవినీతిలో పాలు పంచుకున్న ఈటెల రాజేంద్ర గారు, హరీష్ రావు గారు కూడా నిజాయితీగా జరిగింది చెప్పాలి, మీకు నిజాయితీగా నిరూపించుకునే అవకాశం కలిగింది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆ రోజు మన ప్రీతమ నేత, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్పారు, అవినీతి చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెడతా. ప్రభాకర్ రావు గారు, మీరు ఏ దేశంలో దాక్కున్నా తెలంగాణ పిలిపిస్తా, చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాది అన్నాడు. ఈరోజు జరుగుతుంది. అందుకు మన నాయకుడికి, మన రేవంత్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం, సెల్యూట్ కొడుతున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏదో ఒక దగ్గర ముగింపు పలకాలి. కొత్తగా రాష్ట్రం ఏర్పడితే ఇన్ని లక్షల కోట్ల అవినీతి జరిగి, ఫోన్ ట్యాపింగ్ చేసి, అనేక కుటుంబాల చిచ్చు పెట్టి, బ్లాక్మెయిల్ చేసి, ప్రతిపక్ష నాయకులకు నిద్ర లేకుండా చేసి, ప్రతిపక్ష నాయకుల ఊహలని తెలుసుకొని రాజకీయంగా వాడుకున్న దుర్మార్గమైన చర్య ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగితే దేశం మొత్తం ఉలిక్కిపడింది. అలాంటి చర్యని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఈ ప్రజల ముందు తీసుకెళ్లి ఎండగట్టి ప్రజల ముందు టీఆర్ఎస్ పార్టీ దోషిగా నిలబెట్టాడు. ఈరోజు నిర్దోషిగా బయటకు రాసిన బాధ్యత వాళ్ళది. ఆ రోజు దోషిగా నిలబెట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా, ప్రభుత్వాధినేతగా వారిని చట్టం ముందు ఎవరైనా సమానులే, చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని మాజీ ముఖ్యమంత్రి అయినా, ఎంత ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒకటే అని చెప్పి ఈ ఇందిరమ్మ రాజ్యంలో, ఈ రేవంత్ అన్న నాయకత్వంలో ఈ తెలంగాణలో జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో శుభ పరిణామం. కాబట్టి మిత్రులారా, మనం ఒక్కటే కోరుకుందాం, వారి నిజాయితీ నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చి నిరూపించుకోవాలి. అదేవిధంగా ఇన్ని లక్షల కోట్ల అవినీతి కూడా బయటకు రావాలి. వీరందరూ కూడా ఒక తెలంగాణ రాజకీయ చేతిలో ఒక పెద్ద మలుపు తిరగబోతుంది. కాబట్టి ప్రభాకర్ రావు గారు కూడా మిమ్మల్ని ప్రేరేపించిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు, మీరు ఇబ్బందులు పడ్డ వాళ్ళు అందరికీ న్యాయం చేయాలని, ప్రభాకర్ రావు గారు జరిగిన మొత్తం కూడా సిట్ ముందు చెప్పాలని కోరుకుంటూ, రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తూ సెల్యూట్ కొడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, రేవంత్ అన్న అభిమానిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈరోజైతే ఇలాంటి వ్యవస్థలో చట్టం ముందు అందరూ సమానం అని చెప్పి మరోసారి చాలా రోజుల తర్వాత నిరూపించబడిపోతుంది. థ్యాంక్ యూ రేవంత్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.